ఆయన కూడా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ భరత్, సో ముందుగా అసలు తెలంగాణలో మొన్నటి వరకు బీజేపీ టార్గెట్ వెస్ట్ బెంగాల్ అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. సో ఏంటి అదేనా నిజంగానే టార్గెట్ తెలంగాణ దిశగా మోదీ అడుగులు వేస్తున్నారా? అండ్ మేరేసే జోడో అని రేవంత్ రెడ్డిని అంటున్నారంటే ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది రాజకీయాలు తెలంగాణలో? తెలంగాణలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను ప్రధానంగా 3 విషయాల మీద వర్గీకరించవచ్చు. ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందే కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఫస్ట్ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఒకటి కాదు. అంటే ప్రధానమంత్రి వస్తే జనరల్గా ఇన్ని కార్యక్రమాలు. ఫస్ట్ హైటెక్స్ లో రేవంత్ రెడ్డితో కలిసి అఫీషియల్ ప్రోగ్రామ్, అధికారిక కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 9,000 కోట్ల పైచిలకు ఏమంటారు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన. సెకండ్, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ హైదరాబాద్ లో వాళ్ళ నివాసంలో గెలవడం, ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ డెవలప్మెంట్. థర్డ్, బహిరంగ సభలో పరేడ్ గ్రౌండ్స్ లో మాట్లాడడం. సో మూడింటిని మనం ఒక్కొక్క దానిగా విశ్లేషిద్దాం. మొట్టమొదలు రేవంత్ రెడ్డితో కలిసి అధికారిక కార్యక్రమం జరపడం. సో ఒకటి, బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు మరొకసారి వేదిక మీదకి వచ్చారు. మనకి ఎన్నికలకు ముందు అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ ఆదిలాబాద్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఎగ్జాక్ట్లీ అంటే ఇంకా అప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు, అప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు ఇంకా థర్డ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ కాలే, ఇంకా మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందనగా ఆదిలాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అప్పుడు నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అప్పుడు జనరల్ గా ఏంటంటే కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ పాల్గొంటారా లేదా ఇట్లాంటివి చాలా ఉంటాయి. బట్ ఆయన ఏమని చెప్పారంటే, మీరు బడే బాయ్, నేను చోటే బాయ్ని, తెలంగాణకు సహకారం అందించాలని చెప్పారు. సో ఇవాళ రేవంత్ రెడ్డి యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిందేందో కోరారు. చాలా మంచి పరిణామం, నేను రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా. ఎందుకంటే గతంలో కేసీఆర్ 1-2 సార్లు తప్పు చేశారు. ఏంటంటే ప్రధానమంత్రిని స్వాగతం పలకలేదు. ఎస్పెషల్లీ సమతామూర్తి విగ్రహం సంబంధించి త్రిదండి చిన్నజీయర్ స్వామి అప్పుడు 21 వరకు బాగానే ఉంది. 21 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కరోనా సమయం వరకు కూడా బాగా కోఆపరేషన్ ఉంది. కేసీఆర్ మోడీ మధ్య ఈక్వేషన్ కూడా బాగుంది. ఇప్పుడు మరి దానివల్ల చాలా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకి సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. కానీ ఎప్పుడైతే సమతామూర్తి విగ్రహానికి రిసీవ్ చేసుకునేందుకు రాలేదు, ఆ తర్వాత గ్యాప్ పెరిగిపోయింది. హుజురాబాద్ బై ఎలక్షన్ లో గెలిచిన తర్వాత తమిళసై కేసీఆర్ మధ్య దూరం, రిసీవ్ చేసుకోవడానికి 2-3 సార్లు రాకపోవడం కేసీఆర్, ఇవన్నీ కూడా ఏమంటాయి తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. రిసీవ్ చేసుకునేందుకు రాకపోతే ప్రధానమంత్రి తెలంగాణకు ఎందుకు ఇస్తారు? సో ఇది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అన్నది ఒక గవర్నెన్స్ సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు నేనేమంటానంటే ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి, ప్రతిపక్ష నియోజకవర్గానికి వెళ్ళినా సరే ముఖ్యమంత్రి వెళ్తే గనక ఎమ్మెల్యే వెళ్ళాలి ముఖ్యమంత్రి దగ్గరికి. ప్రోటోకాల్ ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి. సో రేవంత్ రెడ్డి వెళ్లి చాలా మంచి పని చేశారు. కేసీఆర్ 21-22 వరకు వెళ్లి ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టడంలో భాగంగా ఆ 2 సంవత్సరాలు డిఫై చేయడం వల్ల చాలా ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బోయిన్పల్లి ఫ్లైఓవర్ కానీ, ఇప్పుడు ఏదైతే ప్యారడైజ్ సుచిత్ర సర్కిల్ ఫ్లైఓవర్, లేకపోతే షామీర్ ప్లేట్ ఫ్లైఓవర్, అంటే కరీంనగర్ నిజామాబాద్ వెళ్లే రూట్ ఫ్లైఓవర్స్ కు బీఆర్ఎస్ హయాంలోనే మొత్తం గ్రౌండ్ వర్క్ పూర్తయింది. కానీ భూమి డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళు చాలా అనుమతులకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు బాగుంటే గనక అప్పుడే అనుమతులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈక్వేషన్ బాగాలేక అది డిలే. డైరెక్ట్ వెళ్ళి కలిసారు కదా, అది 21 ఆ సమయంలో అప్పటి వరకు వర్క్ కాలేదు. ఎన్నికల ముందే ఇచ్చేవాళ్ళు కేసీఆర్ గనక బాగుంటే గనక. సో అది గ్రౌండ్ వర్క్ అంతా చేసింది బీఆర్ఎస్ఏ, కానీ ఆ ప్రభుత్వ హయాంలో రాలేదు క్లియరెన్స్. బట్ ఎప్పుడైతే ఆదిలాబాద్ లో నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కలిసిన వెంటనే ఎలక్షన్ కు ముందే ఇచ్చేశారు భూమిని, పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందే. సో ఎట్లా ఉంటది ఈక్వేషన్ అనడానికి, రీజనల్ రింగ్ రోడ్ RRR, అది కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది రీజనల్ రింగ్ రోడ్. దానికే కూడా అనుమతి ఆ సమయంలో రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది. మరి కాంగ్రెసే కదా బీజేపీకి బెదిరిశత్రు, మరి ఎట్లా వస్తున్నాయి? మూడోది ఎగ్జాంపుల్ చెప్తా, ఈ బుల్లెట్ ట్రైన్
బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ లో ఇప్పుడు శంషాబాద్ లో 3 చోట్ల ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి మన పూణే, 3 చోట్ల మొత్తం 8 బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్స్ ఉంటే దానిలో 3 హైదరాబాద్ నుంచి ఇచ్చారు. మరి అది ఎవరు గవర్నమెంట్ ఉంది ఇక్కడ? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి రేవంత్ రెడ్డి ఉన్నా సరే ఎందుకు ఇచ్చారు? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మధ్య మంచి రిలేషన్ ఉంటే డెఫినెట్ గా రాష్ట్రానికి మేలు జరుగుతుంది అంతే కదా. సో ఎంతమంది మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ అన్నా సరే నేనేమనుకుంటా అంటే బడే బాయ్ చోటే బాయ్ లానే ఉండాలి. ఉండడం వల్ల నా రాష్ట్రానికి లాభం, అంతేనా? ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇచ్చుకుంటారు. ఇప్పుడు గూగుల్ విషయంలో మోడీ ప్రభుత్వం సాయం చేసింది గూగుల్ వైజాగ్ కి రావడానికి. అట్లాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి, అమరావతి బిల్లు చట్టబద్ధత రావడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రావడానికి వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. సో రేవంత్ రెడ్డి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళు విమర్శించినా సరే నా రాష్ట్రానికి లాభం జరగాలంటే రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో అది చేయాల్సిందే. 100% ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మధ్య ఏ సంబంధం ఉండాలో పట్టు విడుపులు, ఎందుకంటే రాహుల్ గాంధీ కోపం వస్తుంది, కాంగ్రెస్ హైకమాండ్ కోపం వస్తుందన్న ఉద్దేశం కాదు అక్కడ. ఆయన ముఖ్యమంత్రిగా సక్సెస్ అయితేనే కదా నెక్స్ట్ ప్రజలు ఓటేసేది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా అవుతారా? కేంద్ర బడ్జెట్ నిధులు లేకుండా అవుతారా? మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఉండే పరిస్థితి ఉందా? కేసీఆర్ లాస్ట్ 2-3 years లో అట్లా అనుకున్నారు, నాకు అవసరమే లేదు కేంద్ర ప్రభుత్వం అని. మొదటి 7 సంవత్సరాలు బాగానే ఉండే. ఇప్పుడు కరోనా సమయంలో క్యాండిల్ ముట్టించాలి, పళ్ళెం కొట్టాలంటే కేసీఆర్ కూడా క్యాండిల్ ముట్టించారు, పళ్ళెం కూడా కొట్టారు. అప్పుడు వరకు బాగానే ఉంది. నోట్ల రద్దును సపోర్ట్ చేశారు, జీఎస్టీ చేశారు. ఎప్పుడైతే జిహెచ్ఎంసీలో గెలిచి హుజురాబాద్ గెలిచేసరికి కేసీఆర్ టెంప్ట్ అయ్యి అప్పుడు బిఎల్ సంతోష్, ఫోన్ ట్యాపింగ్, వీటిలో దీనివల్ల చాలా సంబంధాలు దెబ్బతిన్నాయి. లిక్కర్ స్కాము, ఇవన్నిటి వద్ద సంబంధాలు దెబ్బతిన్నాయి. సో ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల మధ్య రిలేషన్ అద్భుతంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఉంటేనే మన రాష్ట్రానికి లాభం. సో రేవంత్ రెడ్డి చేస్తుంది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఐ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ విల్ సపోర్ట్ హిమ్. ఏ పార్టీలో అభివృద్ధి ముఖ్యం. ఎస్. ఇక రెండవ అంశం, ఇవాళ స్పీచ్ లో రేవంత్ రెడ్డి మేరేసే జోడో అని ముందు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా మీరున్నారు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఉన్నప్పుడు మీరు గుజరాత్ అంటే మీరు బీజేపీ చీఫ్ మినిస్టర్ అయినా ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయినా ఆయన వివక్ష చూపకుండా గుజరాత్ కి చాలా ఎక్కువ నిధులు ఇచ్చారు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. సో దీంతో పాటు ఆయన ఒక ప్రపోజల్ చేశారు. 6 మెట్రో నగరాలు, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, కోల్కతా, ముంబై, ఢిల్లీ, ఈ 6 మెట్రో నగరాలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశంలో చాలా ఎక్కువ జనాభా ఇక్కడ నివసిస్తుంది. గ్రోత్ ఇంజన్స్ ఇక్కడ ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయండి అని ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన అనుమతులన్నీ ఫాస్ట్ గా వచ్చేలా చూడండి. దీని ప్రధాన కారణం ఏంటంటే మెట్రో రైలుకి అనుమతి రావట్లే. 2017లో కన్స్ట్రక్షన్ అయిపోయిన మెట్రో అది ప్రధానమంత్రి స్టార్ట్ చేశారు. 17-18 తర్వాత మళ్ళీ మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 1 తర్వాత మళ్ళీ అసలు ఏది లేదు డెవలప్మెంట్. మొన్న ఇప్పుడు ఎల్ఎన్టీ మెట్రో రైలు స్వాధీనం చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా వర్క్ ఎక్కడ జరగట్లేదు, మెట్రో లైన్ వర్క్స్ ఆగిపోయాయి. అప్పుడు ఒక దశలో దేశంలో 4వ స్థానంలోనూ 5వ స్థానంలో మన మెట్రో ఉండదు, ఇప్పుడు పడిపోయింది. ఢిల్లీలో, ముంబైలో, మిగతా చోట్ల, చెన్నైలో, బెంగళూరు అన్ని చోట్ల విస్తరిస్తోంది. ఇప్పుడు కొత్త మెట్రో లైన్ రావట్లేదు. దీనికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం. ఈయన వచ్చిన తర్వాత రాయదుర్గం రద్దు చేశారు, తర్వాత ఎల్ఎన్టీతో గొడవలైన ఇష్యూస్. బట్ ఏదేమైనా మెట్రో రైలు ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కావాలంటే మళ్ళీ ఎవరు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే మెట్రో రైలు సాధ్యం కదా. అక్కడే ఆగిపోయింది మెట్రో రైలు. ఇంకా పాత బస్తీలో లేదు మెట్రో రైలు మజ్లిస్ పార్టీ కారణంగా. అయినా సరే అక్కడ ప్రజలు మజ్లిస్ పార్టీకి ఓటేస్తారు. పాత బస్తీ డెవలప్మెంట్ వద్దా కదా, అందుకు అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకోలే, ఎంఐఎం చొరవ తీసుకోలే. ఇప్పుడు అక్కడ ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది, మాకెందుకు మెట్రో రైలు వద్దని చెప్పి. సో అల్టిమేట్ గా ఇక్కడ ఏంటంటే మెట్రో రైలు ఇటువంటి రావాలంటే కనుక స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. అట్లాగే గుజరాత్ లోకి అంటే ఇది కాంగ్రెస్ హైకమాండ్ ను ఆకట్టుకునేందుకు డైలాగ్ లాగా ఉంది. దానికి మోడీ రివర్స్ పంచి ఇచ్చారు. ఏమని, నేను గుజరాత్ లాగా నిధులు ఇస్తాను, గతంలో అంటే గుజరాత్ కి ఎన్ని నిధులు ఇచ్చారో, మన్మోహన్ సింగ్ ఎన్ని నిధులు నాకు ఎన్ని ఇచ్చారో నేను ఇస్తాను, కానీ ఇస్తే నువ్వు బాధపడతావు అన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినంత నిధులు ఇస్తే ఇప్పుడు తెలంగాణకు నేను ఇచ్చిన నిధులు సగం కూడా రావన్నారు. ఇవాళ అడిగారు.
అంటే మన్మోహన్ సింగ్ నాకేమి నిధులు ఇవ్వలేదు, గుజరాత్ అప్పుడు డిస్క్రిమినేట్ చేశారు, ఇప్పుడు నేను తెలంగాణ అట్లా డిస్క్రిమినేట్ చేయట్లేదు అని చెప్పారు. ఓకే. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కలిపి రైల్వే బడ్జెట్ కేటాయింపులు 1000 కోట్లు కూడా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఒక్క తెలంగాణకే 5500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ఇచ్చాం, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అని ముందే చెప్పారు. అని చెప్పి ఏమన్నారు అంటే మన్మోహన్ సింగ్ హయాంలో ఏదైతే గుజరాత్ కి ఇమ్మన్నారో ఇమ్మంటే ఇస్తా, మన్మోహన్ సింగ్ హయాంలో గుజరాత్ కి ఇమ్మన్నట్టు ఇస్తా, కానీ ఇస్తే సగం కూడా రావు తెలంగాణకు అన్నారు ఇప్పుడు ఇచ్చేదాంట్లో. అంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పారు. ఒక విధంగా చెప్పాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేషనల్ హైవేస్ చాలా మనకు తెలంగాణకు చాలా ఎక్కువ సంఖ్యలో ఇచ్చారు. రైల్వే బడ్జెట్ కేటాయింపులు కూడా చాలా బాగున్నాయి, ఇనాగ్రేట్ అవుతున్నాయి, అన్ని బాగా జరుగుతున్నాయి. అంటే కేంద్రం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేవి ఇవే. అవును, ఎగ్జాక్ట్. ఏదో పెన్షన్లు 2000 పెన్షన్ ఇవ్వు, 3000 పెన్షన్ ఇవ్వు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలాగా ఫ్రీ బస్సులు ఇవ్వు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వవు, చేయకూడదు కూడా. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ప్రధానంగా ఏంటంటే సరిహద్దులు కాపాడడం, బార్డర్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇరాన్ లో ఏం జరుగుతుంది లేకపోతే వేరే చోట ఏం జరుగుతుంది అన్నది మనం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక విధి దేశ రక్షణ ఇవన్నిట్లో ఇవ్వాలి. ఎందుకంటే 42% మళ్ళీ కేంద్రానికి వచ్చిన పన్నుల్లో మళ్ళీ రాష్ట్రాలకు ఇస్తారు, 7% పంచాయతీలకు నిధులకు ఇస్తారు, 1% డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఇస్తారు, 50% మొంగ ఇంక మిగిలిన 50%. ఈ 50%లో మళ్ళా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలు, ఆర్మీ అన్నీ ఇవన్నీ కేటాయింపులు చేయాలి కదా. దీంతో పాటు మళ్ళా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా. సో అల్టిమేట్ గా ఆయన ఆ మాట అని నేను ఇచ్చినట్టు ఇస్తే గనక మీకు తక్కువ వస్తాయని చెప్పి ఇంకేం చెప్పారు ఇక ఫైనల్ గా, నాతో కలువు మెరిసే జోడో అని చెప్పారు. అంటే నాతో కలవంటే దానికి రెండు ఉద్దేశం, ఒకటి కలిసి పనిచేయని, లేదా మా బీజేపీలో కలవని ఇండైరెక్ట్ గా చెప్తే దానికి రేవంత్ రెడ్డి కూడా నవ్వారు. అంటే ఇస్లియే అచ్చా హే మేరే సే హీ జోడో, ఇస్లియే అచ్చా హే మేరే సే హీ జోడో ఈ మాట అన్నారు. సో అందుకని నాతో కలువు అంటే దానికి ఏ మీనింగ్, డబుల్ మీనింగ్ తీసుకోవచ్చు ఏదైనా. బీజేపీలో కలువనొచ్చు, లేదా నాతో కేంద్రంతో కలిసి పనిచేయని కూడా అనొచ్చు. సో అది అంటే ఇది చాలా ఏమంటారు, ఆయన హాస్యాత్మక స్ఫూర్తితో రాజకీయాలు మాట్లాడాను రేవంత్ రెడ్డి అన్నారు, నేను కూడా రాజకీయాలు మాట్లాడాను అని చెప్తూ చేశారు. సో మొత్తం ఈ టూర్ లో హైలైట్ ఏంటంటే इसलिए अच्छा है मेरे से ही జోడో అంటే డైరెక్ట్ గా నాతో కలిసిపో అని చెప్పారు. సో మాట్లాడదాం, మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు.